అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు అక్షయ తృతీయ మనకందరికీ తెలుసు. అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం. అక్షయ అంటే ఎండ్‌లెస్, అంటే తరిగిపోనిది. దాని వలన ఈరోజు మనం ఏ పని చేసినా గానీ దాని యొక్క ప్రతిఫలము మనకు జీవితాంతం ఉంటుంది అని చెప్పేసి మనందరి నమ్మకం. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో 6వ అవతారమైనటువంటి పరశురాముని యొక్క జన్మదినం కూడా ఈరోజు. కాబట్టి ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే బావుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి, వెండి కొనాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొనండి, తప్పులేదు. కానీ అప్పు చేసి కొనకండి. క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనకండి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మీకు అప్పు అనేది పెరగడం జరుగుతుంది. మీకు బంగారం అనేది మీరు తెచ్చుకున్నా కానీ మీరు అప్పు చేసి కొనడం వల్ల దాని యొక్క ప్రతిఫలం అనేది మీకు ఆ జీవితాంతం ఉండే దానికి ఆస్కారం లేదు. అదేవిధంగా మీ దగ్గర డబ్బులు లేవు, మీరు బంగారం వెండి కొనలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ప్రతిఫలం పొందడం ఎలా? పూజ చేయండి. ఇంట్లో లక్ష్మీ పూజ చేయండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శుక్రగ్రహము ఈరోజు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అదేవిధంగా శుక్రగ్రహానికి గురుగ్రహానికి మధ్యన పరివర్తన యోగం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయండి. లక్ష్మీ పూజ కూడా తెల్లటి పుష్పాలతో, తెల్లటి స్వీట్స్తో, అంటే మన దూద్ పేడ కానీ లేకపోతే మన కలాకండ్ లాంటి తెల్లటి స్వీట్స్తో చేయండి. దాని యొక్క ప్రతిఫలం అనేది మీకు జీవితాంతం ఉంటుంది. సూర్యభగవాను ఆరాధించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. సో దీనివల్ల మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క ఆ పూజ యొక్క ప్రతిఫలం కూడా మీకు జీవితాంతం అనేది ఉండడం జరుగుతుంది. ఈ రోజుకి వచ్చేసి ఇది చిన్న టాపిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐల్ సీ యూ లేటర్.